అండి ఈరోజు వీడియోలో ఓవెన్ లేకపోయినా సింపుల్గా ఇలా రాగిపిండితో బిస్కెట్స్ అనేవి చేసుకోవచ్చండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా చేసేవారని ఒకే మెజర్మెంట్తో చేసామంటే పర్ఫెక్ట్ బిస్కెట్లు రెడీ అయిపోతాయి. ముందుగా బిస్కెట్ తయారీ విధానం చూద్దాం. 3/4 కప్పు పంచదార తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది పంచదార పొడి చేసుకోవాలన్నమాట. 3/4 కప్పు పంచదార తీసుకుంటే కప్పు పొడి వస్తుందండి, ఆ కప్పుతో వేసుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతోని నెయ్యి తీసుకోవాలి. 3/4 కప్పు నెయ్యి తీసుకొని కొద్దిగా ఒక స్పూన్ ఉంచేసాను. అది సరిపోకపోతే వేసుకోవచ్చండి. తర్వాత బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే బిస్కెట్ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు బాగా క్రీమీలాగా వచ్చింది కదా, ఇప్పుడు రాగిపిండి ఒక కప్పు వేసుకోవాలి. ఒక్కొక్క కప్పుతో మెజర్ చేసి వేసుకోండి. జల్లించి మటుకు తీసుకోవాలన్నమాట. రాగిపిండి ఒక కప్పు వేసుకున్నాను. ఇది అరకప్పు అండి. నేను ఫస్ట్ వేసింది ఒక కప్పు, ఇది అరకప్పు శనగపిండి వేసుకోవాలి. అదే కప్పుతో 1/4 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఈ 3 వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చిటికెడు ఉప్పు వేసుకోండి, చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. అవి వంట సోడా ఎందుకంటే బిస్కెట్లు క్రంచీగా రావడానికి. ఒకసారి బాగా అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు చేత్తో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మనకి పిండిని బట్టి నెయ్యి అనేది పడుతుందండి. మనం 3/4 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, ఒక్కొక్కసారి సరిపోవచ్చు, ఒక్కొక్కసారి నెయ్యి అవసరం పడుతుంది కాబట్టి ఒక కప్పు నెయ్యి ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాలు నానితే మనకి ఇంకా బాగా సెట్ అవుతుంది అనమాట. మరీ లూజ్గా ఉండదు. ఇప్పుడు బిస్కెట్ ఎలా అయితే మనకు కావాలో అలా చూసారా, పిండి ఇలా సెట్ అయిపోయింది. ఇప్పుడు బిస్కెట్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ చిన్న బిస్కెట్స్ చేసుకోవాలంటే చిన్న సైజు బాల్లో చేసుకోండి. నేను కొద్దిగా పెద్ద సైజే చేస్తున్నాను. కొద్దిగా రౌండ్గా ఇలా చేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఇలా షేప్ ఇస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా చేసుకోవచ్చు. పైన జీడిపప్పు బాదంతో కూడా గార్నిష్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని బటర్ పేపర్ వేసాను. ఒకవేళ బటర్ పేపర్ లేని వారు అదే ప్లేట్గా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి జల్లేసి దాంట్లో బిస్కెట్స్ చేసుకోవచ్చండి. బిస్కెట్కి గ్యాప్ ఉండాలి. ఉడికేటప్పుడు మనకి కరెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను పొయ్యి మీద మందంగా ఉన్న గిన్నె ఇప్పుడు పెట్టేనే వేడవనివ్వాలన్నమాట. లోపల ఒక స్టాండ్ కానీ లేదంటే ఒక చిన్న బౌల్ కానీ ఉంటే పెట్టి ఒక పావు గంట వేడైన తర్వాత బిస్కెట్స్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడైన తర్వాత నేను బిస్కెట్స్ పెడుతున్నాను. ముందు హీట్ అవ్వకుండా పెడితే మటుకు టైం అనేది పట్టేస్తుంది. 10 నిమిషాల తర్వాత చూసారా బిస్కెట్ అనేది పొంగినట్టుగా వచ్చాయి కదా. నాకు 22 మినిట్స్ పట్టిందండి బిస్కెట్ బేక్ అవ్వడానికి. మనం ఇంత టైం అని కాదు, చెక్ చేస్తూ ఉండాలి. ఇలా తడి లేకుండా మన చేతికి ఏమి అంటుకోకుండా వస్తే బిస్కెట్ చక్కగా కుక్ అయిపోయినట్టే. అలా వచ్చిందంటే వెంటనే తీసేయాలండి. ఎందుకంటే ఇవి రాగిపిండి బిస్కెట్స్ కాబట్టి మనకు కుక్ అయినట్టు తెలియదు, బ్లాక్గా ఉంటాయి కాబట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి. చల్లారక ముందు తీస్తే మటుకు సాఫ్ట్ అయిపోతాయి. చూసారు ఎంత బాగా కుక్ అయిందో, అడుగును కూడా మాడిపోకుండా చక్కగా వచ్చింది. అంతేనండి, చాలా సింపుల్ కదా రాగిపిండితో బిస్కెట్స్. మీరు ఇంకా కామెంట్స్లో వేరే బిస్కెట్స్ ఏమైనా కావాలన్నా నేను తప్పకుండా చేసి చూపిస్తానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఒక్కసారి చేసి చూడండి, పిల్లలకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.